ఏమండో 21 రోజండి. అదేనండి 23వ తారీఖుని. అయితే చాలా జనం వచ్చారు. ఏంటనుకుంటున్నారు, అయితే ఓడల రేవులో వస్తున్న వాటర్ కూడా సరింగా లేదు. రోడ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారు అని చాలామంది వచ్చి ధర్నాలో కూడా దిగారు. అయితే అదే రోజుని విలేకరులు కూడా వచ్చారండి. అదేనండి హెచ్ఎం టీవీ వాళ్ళు వచ్చారు కూడా. వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆడోళ్ళు కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా బాధల్లో చూడాలంటే ఇంకా నిజంగానే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. అంటే చివరికి ఎలా ఉందంటే ఉపాధి పని కూడా లేకపోవడం వల్ల ఎండు మిరపకాయలు పుడుక్కోవడానికి కూడా వెళ్తున్నారన్నమాట ఆడవాళ్ళు చాలామంది. అయితే అండి ఇదేంటి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి పౌరుడికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ మా ధర్నాలో దిగారన్నమాట. అనంతరం ఇదంతా అయిపోయిన వెంటనే వచ్చిన ఆడవాళ్ళు అందరికీ కూడా భోజనాలు పెట్టారండి. చాలా విజయవంతంగా జరిగింది. అలాగే ఇది కానీ ఇలాగే వదిలేస్తే మంగళవారం లోపు పైనుంచి దిగి ఎవరు సమాధానం చెప్పకపోతే చాలా బీభత్సంగా అవుతుంది. ఓఎన్జీసీ వారు కానీ గవర్నమెంట్ కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, పుట్టుకతో ఎవడో కూడా విప్లవకారుడు అవడు. మీలాంటి సంఘటనలు జరగడం చూడడం వల్లే వాళ్ళు విప్లవకారులు అయ్యి విజృంభించేలా చేస్తారన్నమాట. నా యందు దయించి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టి ఉంటాను.